లైఫ్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎవ్వరైనా చేసారో లేదో తెలీదు. నేను ఫస్ట్ టైమ్ అనమాట ఎర్త్‌క్వేక్ అంట. నేనెప్పుడు వీడియోలో చూస్తాను భూకంపం, భూకంపం ఇలాగ ల్యాండ్ స్ప్లిట్ అయిపోయి నేను అలా చూస్తాను గానీ, కానీ అదంతా కాదు. ల్యాండ్ మాత్రం షేక్ అయింది. నేను ఫుల్ డీప్ స్లీప్‌లో ఉన్నాను. ఫుల్ సౌండ్ అని సౌండ్ ఒకటొచ్చింది. ఆ సౌండ్ త్రూయే అది అలా ఎళ్ళిపోతూ ఉన్నట్టనమాట. ఈలోపు థింగ్స్ అన్నీ షేక్ అయిపోయి తెలివొచ్చిందనమాట. లేచి చూసేసరికి మా అమ్మ పాపం ఏసీ ఆఫ్ చేసేసి లైట్ ఆన్ చేసి అలా నించొని చూస్తుంది. "ఏమైందమ్మా?" అంటే "ఏదో అయింది, ఏదో అయిందని" చెప్పి. ఎవరికీ ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. ఆల్రెడీ వచ్చిందంట వైజాగ్‌లో బిఫోర్. నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. మనం ఏమంటే మన దాకా వచ్చేసరికి మనం ఏ న్యూస్‌ని సీరియస్‌గా తీసుకోము. వెంటనే నేను గూగుల్‌లో స్టార్ట్ చేశాను. ఏమైంది? ఏమైంది? ఇన్సిడెంట్ ఏంటి? ఎందుకిలా అవుతుందనంటే, మనం డీప్ మైనింగ్ చేయడం వల్ల ఎర్త్ దాన్ని సపోర్ట్ చేసుకోలేక ఫోర్స్ రిలీజ్ చేస్తదంట. సో దట్ ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాలో సంథింగ్ ఏదో మైనింగ్ జరుగుతుంది. డీప్ మైనింగ్ అని చెప్పి ఏదో ఉంది గూగుల్‌లో. అది నాకు ఎంతవరకు ఏమని తెలీదు. కానీ నాకు తెలిసినంత వరకు ఏమంటే ఇంతకుముందు ఊర్లో కొన్ని బోర్‌వెల్స్ ఏమంటే 5-6 బోర్స్ ఉండేవి. ఇప్పుడు ఎవ్రి హోమ్‌కి ఒక్కొక్క బోర్ పెట్టేసి ఫుల్ డీప్ మైనింగ్ చేసేస్తున్నారు కాబట్టి ఎర్త్ దాన్ని సపోర్ట్ చేయలేక ఇవన్నీ జరుగుతున్నాయి. మనం టెక్నాలజీ అప్‌డేట్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాం గానీ డెఫినిట్‌గా దీనంతటికి ఒక రోజు గట్టిగానే మనం తీసుకుంటాం. అది ఫర్ ష్యూర్. కానీ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇట్స్ వెరీ హారబుల్ ఫర్ మీ.